విచ్చేసిన మహారథులకు, అతిథులకు అందరికీ శుభాభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వర్తిస్తున్న కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు. ప్రపంచంలో 14వ భాషగా, అంటే అత్యంత అధికంగా మాట్లాడే భాషగా, ప్రపంచంలో 14వ భాషగా, భారతదేశంలో 4వ స్థానంలో హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత 8 కోట్ల పైగా ప్రజలు తెలుగు మాట్లాడుతున్నారు ఈ 2 రాష్ట్రాల్లోనూ. మనం ప్రపంచంలో అతి పురాతనమైన భాషలు చూసినట్టయితే సుమేరియన్, ఈజిప్షియన్, అకాడియన్ అని ఆయన దక్షిణ భారతదేశాన్ని ఏలారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆయన కొనియాడారు. అట్లానే రవీంద్రనాథ్ ఠాగూర్ గొప్ప కవి భారతదేశంలో. ఆయన తెలుగు ఇది భాష లేకపోతే సంగీతమా అని ఆశ్చర్యపోయారు. మన భారతదేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొనియాడారు. ఇంత గొప్ప భాష మనది. 3, 4 ఏళ్ళు, 5 ఏళ్ళ ఆ టైంలో మనం ఒక పందెం పెట్టుకున్నాము. ఎవరు ఇంగ్లీష్ మాట మాట్లాడతారో వాళ్ళు 10 రూపాయలు ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అని వచ్చేది. ఏదో చిన్న మాట వస్తుంది కదా, తాతగారు 10 రూపాయలు ఇవ్వండి అని. అలా వాళ్ళు కలెక్ట్ చేసుకున్న డబ్బులు సపరేట్గా ఒక కవర్లో పెట్టి ఉంచాను, తాతగారి దగ్గర వసూలు చేసుకున్న డబ్బులు. సో ప్రతి ఇంట్లో కూడా ఆ భాషని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలండి. నేను ప్రపంచవ్యాప్తంగా 30-40 దేశాలకు తిరిగి ఉంటాను. ప్రతి దేశంలో కూడా వాళ్ళ దేశం అంటే అమితమైన మ్యాథ్స్ కానివ్వండి అన్నీ వాళ్ళ భాషల్లోనే నేర్చుకుంటున్నారు వాళ్ళు. మనం ఇది గుర్తించాల్సిన విషయం. మన తెలుగు ప్రజలు ప్రపంచం అంతా విస్తరించి ఉన్నారు. వాళ్ళు వెళ్ళింది అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడబట్టి కాదు సరే, మనది అని అనుకున్నది, మన వస్తువు అనుకున్న దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం, మనం కైవసం చేసుకోవాలని చూస్తాం. అట్లా ఇంకా సంఖ్య పెరిగితే డెఫినెట్గా 4వ స్థానంలో నుంచి 2వ స్థానంలోకి వెళ్ళడానికి కుదురుతుంది భారతదేశంలో. జై హింద్. ధన్యవాదాలు. அனைவருக்கும் மனவார்ந்த காலை வணக்கம். సభాధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తెలుగు సభలు జరగనున్నా కూడా ఆయన గాడి లేని సభలే లేదు. పెద్దలు గౌరవనీయులు అనగనంటి శ్రీ మండలి పుత్రుల గారికి, పార్లమెంట్లో కూడా నా మాతృభాష అయిన తెలుగులోనే ప్రమాణ పెద్దలు గౌరవనీయులు సుప్రీంకోర్టు న్యాయవాది గారు పెద్దలు శ్రీ ఎన్వి రమణ గారు, వారి యొక్క స్ఫూర్తితోనే ఆ రోజు పార్లమెంట్లో నేను తెలుగులో ప్రమాణం చేస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీ మహానగరంలో ప్రధాన న్యాయమూర్తి గారైనటువంటి ఒక భార్యాభర్తల సమస్యలు వస్తే ఆయన ఆ స్థానంలోనే కూర్చొని తెలుగులోనే భార్యాభర్తలకి మీరు మాట్లాడి తెలుగులో తీర్పు చెప్పిన ఘనత అయింది. కాబట్టి ఈరోజు ఆయన వస్తారన్నప్పుడు నేను తప్పకుండా దగ్గర రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకొని వేదిక పోయిన ఆశీనులైనటువంటి పెద్దలు ఆచార్య యాలగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి, శ్రీమతి శైలజా కిరణ్ గారి యొక్క ప్రస్తావన ఇక్కడ తీసుకురావాలని కూడా నాకు తెలియదు. కానీ ఇందాక మన పెద్దలు మండలి పుత్రులు గారు చెప్పారు, సెంబులి మానాడులో క్లాసికల్ లాంగ్వేజ్ తమిళకి ఇస్తే కీర్తిశేషులు మన్మోహన్ సింగ్ గారికి వెళ్తే మనకు కూడా క్లాసికల్ లాంగ్వేజ్ ఇచ్చారని చెప్పి నిజంగా ధన్యవాదాలు.
కానీ క్లాసికల్ లాంగ్వేజ్ మీరు తీసుకున్నారు, కానీ క్లాసికల్గా తెలుగు భాషకి జరిగింది ఏమనంటే నాకు కనబడినంత శూన్యం. కానీ మా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయలతో, 1 రూపాయి 2 రూపాయలు 10 కోట్లు కాదండి, 100 కోట్లతో ఈరోజు గ్రంథాలయం నిర్మించబడింది. 100 కోట్లతో గ్రంథాలయం, అన్ని పుస్తకాలు కూడా అక్కడ ఉన్నాయి. మహా పండితులు కవులతో మీరు ఎక్కడ ఉన్నారు. కానీ ఇలాంటి కవులు మీరు ఆశించిన రచయితల్ని ఎంతవరకు ఈ రాష్ట్రం మిమ్మల్ని ప్రోత్సహిస్తుందో తెలియదు. కానీ మా రాష్ట్రంలో అయితే, తమిళ రాష్ట్రంలో అయితే తమిళ ముఖ్యమంత్రులు ఈ కవులను గౌరవించే విధంగా వాళ్ళ భాషని అభివృద్ధి చెందే విధంగా కవులు మంచి రచయితల్ని ఎన్నుకొచ్చే విధంగా ఈ రోజైతే మనకు చాలా మంది 50 ఏళ్ళ పైబడి ఉన్నాం. కానీ 50 ఏళ్ళ కిందున్న యువకులకి భాషను కాపాడుకునే విధంగా జిల్లాలో కూడా వాళ్ళు రచయితల పోటీలు చేస్తారు. పిల్లలు తమిళ చదువుకునే విధంగా అక్కడ మాకు జీవోలు వేస్తారు. ఏ భాషకైనా కానీ ఏ లాంగ్వేజ్ తప్పనిసరి అన్ని స్కూల్లో తమిళ నేర్చుకోవాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఇక్కడ భిన్నంగా ఉంది. ఇప్పుడు ఏమంటే మా జయలలిత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు వెళ్ళేటప్పుడు ప్రతి స్కూల్లో కూడా ఇంగ్లీష్ తీసుకొచ్చేస్తారు. మా అక్కడ ఒక రకంగా బాధపడాలా, లేదు మా భాషతో పాటు తమిళ కూడా పోయిందని సంతోషపడాలి తెలియదు. కానీ ఇక్కడ రాష్ట్రం కూడా నేను విన్నాను, ఇక్కడ కూడా ఇంగ్లీష్ ఉంది తెలుగు లేదని. దయచేసి దీన్ని మార్చుకోండి, పద్ధతి మనకు వద్దు. మన రాష్ట్రంలో తెలుగు కావాలా, తెలుగు ఉండాలా. తెలుగు లేకపోతే వెళ్ళిపోతుంది. దయచేసి ఇందాక మన సిస్టర్ గారు చెప్తారు, ఏ దేశం మీరు ఎక్కడ ఉన్నారు, నేను సుమారు 30 దేశాలు అన్ని రోజుల్లో కూడా తెలుగు మాట్లాడుకుంటారు. నిజమే, అన్ని బయట దేశాల్లో తెలుగు ఉంది, కానీ మన ప్రాంతంలో తెలుగు నశించిపోతా ఉందండి. దయచేసి మీరు రాష్ట్ర దృష్టికి తీసుకెళ్లి మొదటి కూడా ఎప్పటి నుంచే తప్పనిసరిగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కంపల్సరీ తెలుగు బడి మీరు నడపాలా, దాన్ని మీరు నడుపుతారు. అట్లా మీరు లేదని చెప్పండి, మీరేమి అభ్యర్థి తిరగకపోతే నేను మీ ముందు ఉంటాను, నేను ఇక్కడ సత్యాగ్రహం చేస్తాను. ధన్యవాదాలు. ముఖ్య అతిథులకి, గౌరవ అతిథులకి అందరికీ కూడా మార్పు ఇప్పుడే కథావిష్కరణ మార్పు గ్రంథాలు ఇవ్వడం జరుగుతుంది. నమస్కారాలు. ముఖ్యంగా వేదికను అలంకరించిన ప్రతి ఒక్కరికి, సోదర సమానులైన నూతలపాటి వెంకటరమణ గారు, సోదరి సమానులైన శైలజ గారు, మన తమిళనాడు నుంచి లోక్సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న గోపినాథ్ గారు, మరొకసారి నమస్కారాలు చెప్పుకుంటూ ఈ చేద్దాము అని చెప్పారు. ఆ తర్వాత ఈ సంస్థ గురించి కొంత తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే నాకు ఈ సంస్థాగతంగా ఉన్నట్లుగా నాకు ఎక్కడ ఉన్నారు అనేక మంది ఆయన నేమ్ బోర్డు కూడా తెలుగులో రాసుకున్నారు. అది చూసి చాలామంది సంతోషించేవారు ఆ రోజుల్లో. సరే, ఆయనకి తెలుగు మీద ఉన్న అభిమానంతో అది చేయటం డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాడిగా ప్రధాన న్యాయమూర్తిగా అయిన 2వ వ్యక్తి సుమారుగా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల తర్వాత అయ్యారు. మళ్ళీ 50 సంవత్సరాలు అవుతారనే తెలియదు మనకి. ఆయన ప్రధాన న్యాయమూర్తి అయినప్పటికీ కూడా తెలుగు భాష మీద మాత్రం గట్టి పట్టు పెట్టుకొని తెచ్చారు. అట్లాగే మన వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్పేవారు, మాతృభాష అనేది సొంత కళ్ళు లాంటి, కలనోడు అనేది పరభాష అని చెప్పి. కాబట్టి మాతృభాషను కనుక గట్టిగా పట్టు సంపాదిస్తే ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఇంకో భాష కానీ నేర్చుకోవడం తేలికవుతుంది, అందులో సందేహమే లేదు. మనం ఆంధ్రప్రదేశ్ నిజాం పాలనతో అంటే తెలంగాణతో మెర్జ్ అయినప్పుడు అప్పుడు పరిస్థితులు నిజాం పాలనలో ఉర్దూ భాషలో ఇంజనీర్లు, డాక్టర్లు కూడా ఉండేవారు. అలాంటిది మనం డెఫినెట్గా తెలుగు భాషని విస్మరిస్తూ నెమ్మదిగా తెలుగులో ఇందాక చైల్డ్ గారు చెప్పినట్టు తెలుగు భాష లేకుండా ఒక సెంటెన్స్ కూడా పూర్తి చేయలేని స్థాయికి వచ్చాం. మానవత్వం పెరగాలి అని అంటే మాతృభాష మీద డెఫినెట్గా పట్టు ఉండాలి. ప్రాంతీయం, మానవత్వం, మాతృభాష ఈ 3 కూడా
ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా కనుక మనం కష్టపడి పనిచేస్తే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. డెఫినెట్గా మనం ప్రపంచంలోకే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెళ్తున్న తరుణంలో ఉన్నాం. ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు చూస్తే మాత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, అన్ని విషయాల్లోనూ పరిజ్ఞానంలోనూ ముందే ఉన్నాం. వాడుకొని, సాంకేతికతను వాడుకొని ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఇప్పుడు తెలుగులో పద్యం అడిగినా చెప్తా ఉన్నారు. అట్లా అని చెప్పి పూర్తిగా ఆధారపడకుండా దాని నుంచి అవగాహన వాళ్ళతో మనం మాట్లాడగలుగుతున్నాం, సంభాషించే పరిస్థితి వచ్చింది. కానీ తెలుగు భాషని తర్వాత నేర్చుకున్నారు. అది భాషను నేర్చుకోవడం అంత పెద్ద కష్టమైన పని కాదు. కాబట్టి తెలుగు భాషకి వీళ్ళు చేస్తున్న కృషికి డెఫినెట్గా నేను ఇంకొకసారి ధన్యవాదాలు చెబుతూ, ఇక ముందు కూడా సంస్థాగతంగా చేయమని చెప్పి ఆ సలహా కనుక మీకు ఉపయోగపడితే మాత్రం దానికి కావాల్సిన ఏమంటే బుద్ధప్రసాద్ గారు కానీ లక్ష్మీప్రసాద్ గారు కానీ ఎప్పుడు వస్తుంటారు. కాబట్టి సంస్థాగతంగా చేయటానికి, ఇన్స్టిట్యూషనలైజేషన్ చేయడానికి నేను కూడా కొంత సహకారపడగలను. డెఫినెట్గా నేను ముందుంటానని చెప్పి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సుజాత గారు. ఇప్పుడు మనందరూ చూస్తున్న సందేశం గౌరవనీయులు జస్టిస్ నూతలపాటి వెంకటరామ గారిని వారి అమూల్యమైన సందేశం ఇచ్చి మనందరూ కూడా స్ఫూర్తిని ప్రసాదించుకుంటూ